మనం తయారు చేసుకోబోయే హెల్దీ కారపొడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోండి సేమ్ ఈ కప్పుతో ఎండుమిరపకాయలు తీసుకున్నాను. చూపిస్తున్నా కదా మీకు సేమ్ కప్పు ఇదే. అండ్ సేమ్ కప్పుతో సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నా. సేమ్ కప్పుతో గుమ్మడి గింజలు, సేమ్ కప్పుతో ఫ్లాక్ సీడ్స్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కలిపి ఇక్కడ ఉంచుకున్నానండి. ఇదిగోండి కరివేపాకు కొద్దిగా. సో ఇవి కారపొడికి హెల్దీ కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం డైలీ ఇవన్నీ సపరేట్ గా తినాలంటే మనం ఉన్న బిజీ లైఫ్ లో కుదరదు కాబట్టి అన్ని కలిపి ఒకేసారి కారపొడి చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ముద్దలో తినేసేయచ్చు. టేస్టీ, హెల్దీ కూడా. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేసేయండి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నామండి. సో వన్ బై వన్ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ వేయించుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ముందు ఎండుమిరపకాయలు వేసుకున్నాం అండి. ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుందాం. ముందుగా ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు జార్లోకి తీసుకోవడమే. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని గుప్పెడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం అండి. నెక్స్ట్ ఇందాక మనం చూపించా కదండి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి కూడా వేసేసుకుంటున్నాము. ఫ్రై చేసేసుకుంటున్నాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు వేసుకుంటున్నామండి. ఎందుకు లేట్గా వేసుకుంటున్నామంటే సాయి మినపప్పు త్వరగా ఫ్రై అయిపోతుంది, అందుకని చెప్పి లేట్గా వేసుకుంటున్నాం. ఫ్రై అయిపోయాయండి. కరివేపాకు, ధనియాలు, పచ్చనగపప్పు, సాయి మినపప్పు అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు జార్లోకి తీసేసుకుని చల్లార పెట్టుకుందాం. ఇప్పుడు గుమ్మడి గింజలు వేసుకుందామండి ఫ్రై చేసుకోవడానికి. ఇవన్నీ ఏంటంటే లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా మంచిగా ఫ్రై అవుతాయి. టేస్ట్ మనకి మిక్సీ పట్టుకున్నాక చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇవన్నీ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అయితే గుమ్మడి పప్పు ఫ్రై చేసుకుంటున్నాం. సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం జార్లోకి తీసేసుకుందాం. అదే బాండిలో ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నాం అండి. వీటికైతే ఆయిల్ అక్కర్లేదు. సో జస్ట్ లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలు. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. జార్లోకి తీసేసుకోవడమే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్లాక్ సీడ్స్ ఒకటి ఉంది, అవి కూడా ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే మిక్సీ పట్టుకుంటే. సో ముందైతే ఇవి జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ ఫ్రై చేసుకుంటున్నాం అండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాం అండి. ఇవి కూడా ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం. దీంట్లోనే వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం. ఫ్లాక్ సీడ్స్ ఫ్రై అయిపోయాయండి. సో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి కూడా జార్లోకి వేసుకోవాలి. జార్లో వేసుకుంటే క్లోజ్డ్ గా ఉంటుంది కదా, మనకి చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఈ గిన్నెలోనే అన్ని వేసేసుకుని చల్లారి పెట్టుకుంటున్నాను నేనైతే ఇక్కడ. తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకుని, చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి
హెల్దీ కారపొడి రెడీ అయిపోతుంది. సో ముందైతే స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుందాం ఫ్రై చేసుకున్నవన్నీ.